మంచి పాట అందుకో దేవుని ఇంట్లోకి పోయి మొత్తం బుక్కి రాబో అమ్మ కట్టనా అంటది బరువు అవుతుంది ఆయనకు
కోట్ల మోదు పట్టాలా ఓయ్ బావన్ దొరకవాడు భయ అవుతుంది భావన్ దొరకబట్టాయి నేను భావన్ దొరకట్టి భయ వదిలాడు అయిపోయి కొడుకుని దొరకటన్నా దొరకబట్టి పొలం దొరకబడుతుంది నువ్వు కళ్ళంకాడ దొరకవటం కళ్ళంకాడ భయ అవుతుంది కళ్ళంకాడ భయ అవుతుంది ఒకటే 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 నువ్వు ఎట్టినప్పుడల్లా ఎన్ని పెడుతున్నావే అబ్బాయి దండం పెడితే కొన్ని ఎక్కతా కది పెద్దమ్మలోనికి పెద్దమ్మలోడు కాడ పెద్దగాడు కదా పెద్దమ్మలోడు ఎక్కువ ఆయనకి డ్రూట్ అదే ఎప్పుడు అదే ఆయనకి ఏ షర్ట్ వేసి ఉంటుంది ఆయనకు బాగా తెలుసు ఆయనకు అమాసపోయేదాకా లేదే అమతపోయేదాకా లేదు కాపాడుతున్నావు కాపాడాలి ఒక ఏంటి దాన్ని చిన్నప్పుడు కాసేపుల్లో అన్నట్టు అన్ని పిల్లి కుప్పలు పోసిను ఓయ్ ఇది నేను పొద్దుగా గంగకు వచ్చే వరకు గంగకు వచ్చినావు మల్లయ్య కొడుకు మల్లయ్య బిడ్డ నాగరాజు కొడుకులు అది ఆడాడుతారు ఆ మట్టితో ఆడాడుతారు అదే కుప్పలు ఆడుకుంటున్నా నేను కాదు కాదు ఆడుకోలేదు అప్పుడు కొట్టుకుంటా అచ్చగల్ల బుచ్చగల్ల బావతులు అవి మరి అవునే మరి ఇవన్నీ తీస్తే దేనికి మంచిదే అరకతి బరకతి మంచిది మరి ఎక్కడి కాలంలో చేసారు ఎలకటి కాలంలో చేసినారు ఎలకటి కాలంలో వెళ్తేనే కాదు ఇప్పుడు వచ్చింది ఇది కాపు లేను కాకుళ్ళ పాలు వెనకటి కాలం లోపల అనుమల కృష్ణరెడ్డి మనల బ్రహ్మరెడ్డి పద్మాన చేరువెనుక పాడు పంటలు పండించి ధనవేరు రాసులు పండించి అయితే ఆ రాసులు పండించిన తర్వాత పరదేశి జోగి సన్యాసికి చిన్నలకు పెద్దలకు అందరు వ్యక్తంగా అయితే ఈ మిగిలిన రాసులు తీసుకుపోయి ఎందుకంటే కాలువ కూడా సిరిసాయల మల్లన్నకు చేరు గోపురాలు కట్టించి ఇప్పటి వాళ్ళు ఏం చెప్తుర్రు మీ ఇళ్ళకే లగ్గాలు ఇళ్ళకే పెళ్లి అన్ని ఇళ్ళకే ఇప్పటి వాళ్ళు ఏం చేస్తారు చెప్పన్నా ఒకటి ఆర్బిట్ వస్తుంది ఆర్బిట కాదు హార్వెస్టర్ వస్తుంది ముందటి నుంచి నవ్వుతుంది వెనక నుంచి ఎరుగుతుంది ముంగడికి నవ్వుడు వెనకకెళ్ళి ఎరుగుడు కాదు వెనక నుంచి ఎరిగేది గడ్డి ఎరుగుతుంది గడ్డి ఎరుగుతుంది పక్కల నుంచి కక్కుడు పక్కల నుంచి అడ్డు పోసుడు ఇవన్నీ మంచిది కాదు ఇవన్నీ ఇంత మంచిది లేదు ఎట్లున్నదే భార్య అంటే నా జోడు కాసిన ఇంద్రా నా ఉత్తరం నా లెటరు నా జాబు నా పరమాణం నా శుభరేఖ చూడు న్యూస్ పేపర్ నీకే తెలవాలి నాకు తెలియదు నీకు చదువు చదువుకో కళ మీద ఏందా హైట్కున్నాక గొంతు కప్పురినట అయితే 3 గంటలు ముచ్చట రాదు గొలుసురాత ఉన్నది గుణితం చేసుకుంటున్నాం గొలుసురాత ఇప్పుడే కర్సివ్ రైటింగ్ అంటారు ఎందుకంటే కోట రాసిన రాతలు ఎక్కువ వచ్చిన జగన్నాథకు పల్లాను పల్ల చెప్పు సేరు బియ్యం గిద్దర పప్పండి కదా పల్లకి ఎన్ని ఆటలు ఏమో 30 మీ ఆట మాట వేరే అరపల్ల 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 సగం అరే బూటు మారా ఏం చేస్తాం ఇక్కడ అయితే ఏమంటున్నావు సుబ్బారంటే మీకు పడదా ఏం చేస్తారు చింతమని చెర్రకు పోతాం అటు ఇటు అది వెనక నుంచి వచ్చి ముడితోటి తలకాయతోటి నువ్వు చప్పుడు చేయవు
ఓలన్న చూస్తేనేమో మీ లచ్చావు చూస్తే తానం చేస్తాడు. ఓలన్న చూస్తేనే 7 గంగల అవతలికి పోయి తానం చేస్తాం. ఓళ్ళు చూడరు చూడు అట్నే ఎక్కించుకొని చెంటు కొట్టుకుంటాం. గట్టికి అంత లచ్చావా ఫైలో మరి ఇక్కడ ఇంకేమన్నా చెప్పన్నా ఎవరన్నా మా వచ్చినట్టు అయితే వచ్చిన జవాను మరి ఏం చేయాలని జానకి తాడితోటి బెత్తలు ముంజి కట్టుకొని ఆ ఒంటిగా నాగబండి కట్టుకొని రావాలట. అది నిన్నే పొలం మీద పెట్టిన అనుకుంటున్నా. అయితే అయ్యో నేను చెప్తా అయ్యో అత్త కూడళ్ళు సరుకు బుడుకు సందుల గురుకు మందుల గురుకు అనుకుంటా. ఒకటే పని అంటావు. అది శివదీవన కోరి బ్రహ్మదీవన కోరి ముట్టింది ముత్యమై పట్టింది మంగళారమై కొడుకులు బిడ్డలు కోటి సంపద అని దీవించి దీవనార్థి పెడుతున్నాం. ఒక్కళ్ళ దీవెన ఆడిబిడ్డ దీవెన సాగలుల్ల దీవెన తప్పకుండా ఏమన్నా అంటే వాళ్ళు సట్టితో సాపన దీవిత దీవెన. దేవుడు తోడే ఉండి దాన్ని దేవుడు దాప్తే ఉండి ఎరికిన మూడు వెళ్ళి కలుపుకొని కలిగిన మూడు కలుపుకొని ఏకనమపతి ఏందా ఐదుకున్నాక గొంతు కప్పుకున్నట లోపలికి గింత ముందుకు